బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ కార్ రేసు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు విచారణకు హాజరు కావాల్సి ఉన్నారు. ఇక ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నందినగర్లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. వాస్తవానికి ఈడీ విచారణకు జనవరి 7వ తేదీన ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టులో క్యాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేటీఆర్ గడువు కోరడంతో నేడు రావాలని ఈడీ మరోమారు నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిలను కూడా ఈడీ విచారించింది. దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈడీ విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక మొత్తానికి ఏం జరగబోతుందనే ఉత్కంఠ యావత్తు తెలుగు రాష్ట్ర ప్రజల్లో నెలకొంది. ఇక ఫార్ములా ఈ కారు రేసు రోజుకో మలుపు తిరుగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ నేడు విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఇక అదేవిధంగా ఉదయం 10 గంటల 30 నిమిషాలకు నందినగర్లోని ఆయన నివాసం నుంచి ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. ఇక వాస్తవానికి ఈడీ విచారణకు జనవరి 7వ తేదీన ఆయన వెళ్లాల్సి ఉంది. కానీ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో కేటీఆర్ గడువు కోరడంతో నేడు రావాలని ఈడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇక ఇప్పటికే ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. ఇక దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈడీ విచారణ అనంతరం అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది.